హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రథసప్తమి వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. నేను ప్రతి ఇయర్ ఎలా ఫాలో అవుతానో ఈ ఇయర్ కూడా అదే ఫాలో అయ్యాను అండ్ అదే మీకు కూడా చూపిస్తా. మార్నింగ్ అయితే ఫస్ట్ ఇలా నేను సన్ రైజ్ని క్యాప్చర్ చేశాను అనమాట. నాకు ఎందుకో చాలా కామ్గా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా పూజ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి. మేమైతే ముగ్గు పెట్టాము ఫస్ట్. సో ముగ్గు పెడితే మంచి ఫెస్టివల్ వైబ్ వస్తుంది. సో అందుకే మేము కలర్స్ కూడా పెట్టామన్నమాట. అండ్ నెక్స్ట్ కొంచెం డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్ కూడా చేసాము ఫ్రంట్న. అండ్ ఇది మా హౌస్ ఎంట్రన్స్ దగ్గర ఇలాగా చిన్నగా డెకరేట్ చేసుకున్నాం అనమాట. రథసప్తమి అంటే బేసిక్గా సూర్య భగవానుడికి స్పెషల్ డే. ఈరోజు మెయిన్గా జిల్లేడాకులు అండ్ రేగుపళ్ళతో స్నానం చేయాలి. ఎందుకంటే జిల్లేడాకు అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం. అండ్ మనం స్నానం చేసిన వాటర్లో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలన్నమాట. ఇంకా నా స్నానం కంప్లీట్ అయిపోయి రెడీ అవుతున్నా. జస్ట్ సన్ స్క్రీన్ అండ్ నామం పెట్టుకున్నా, ఎందుకంటే పూజగా లేట్ అయిపోతుంది. అందుకే నేను ఫాస్ట్గా రెడీ అయిపోతున్నా. అండ్ ఈరోజు స్పెసిఫిక్గా రెడ్ కలర్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే సూర్యుడికి చాలా ఇష్టం రెడ్ కలర్. సో అందుకే నేను కూడా రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని రెడీ అవుతున్నా. సో ఇక్కడైతే ప్రసాదానికి రెడీ చేస్తున్నారనమాట. ఫస్ట్ అయితే మిల్క్ వేసుకోవాలి. ఇంకా వాటర్ అవేమీ యాడ్ చేయకుండా ఈ మిల్క్ 3 times మనం పొంగించాలన్నమాట. సో ఈరోజు రథసప్తమి కాబట్టి ఖచ్చితంగా పాలు అయితే పొంగించాలి ఇంట్లో 3 times. 3rd time పొంగిన తర్వాత మనం కాస్త బియ్యం అండ్ బెల్లం వేసుకొని ప్రసాదం అయితే చేయాలి. అండ్ మెయిన్లీ ఈ ప్రసాదం మనం చెరుకుగడ ఉంటుంది కదా, చెరుకుగడతోటే మనం వండాలన్నమాట స్పెషల్గా ఈరోజు.
అండ్ ఇక్కడ పూజకైతే రథం రెడీ చేస్తున్నాం. ఎందుకంటే సూర్యభగవానుడు రథం మీదే ఉంటారు కాబట్టి సింబాలిక్గా మనం కూడా ఇంట్లో రథాన్ని రెడీ చేసుకొని దానికే మనం పూజ చేస్తాం అనమాట. అండ్ మెయిన్గా ఈ పూజలో కావాల్సింది చిక్కుడుకాయలు, కొన్ని స్టిక్స్ రథం చేయడానికి, అండ్ చిక్కుడు ఆకులు కావాలి. ప్రసాదం దానిపైనే పెట్టాలన్నమాట. ఇంకా మనం ప్లేట్స్ అవేమీ పెట్టకుండా ప్రసాదం కూడా ఆ చిక్కుడు ఆకుల మీద పెట్టాలి. అండ్ ఇక్కడ అయితే నేను అర్ఘ్యం కోసం రెడీ చేస్తున్నాను అనమాట. మనకి పూజ ఎంతైతే ఇంపార్టెంటో ఈ అర్ఘ్యం కూడా అంతే ఇంపార్టెంట్. పూజ అయిపోయిన తర్వాత ఒక కాపర్ గ్లాస్ అయినా చెంబైనా తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని పసుపు, కుంకుమ అండ్ కొంచెం అక్షంతలు వేసుకొని తర్వాత మీ దగ్గర ఏ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ ఆ వాటర్లో పెట్టుకొని మేడ మీదకి వెళ్ళి సూర్యుడికి దండం పెట్టి ఇది సమర్పించాలన్నమాట ఈ వాటర్. అండ్ ఈ అర్ఘ్యం సమర్పించినప్పుడు ఈ వాటర్ అయితే ఎవరు తొక్కకూడదు. సో నేనైతే మా మేడ మీద తులసి మొక్క ఉంటుంది, సో నేను అందులో వేసాను దండం పెట్టుకొని. మీకు అలాంటి అవైలబిలిటీ లేదు అంటే ఎలాంటి మొక్కలో అయినా మనం వేయొచ్చు. మెయిన్ ఏంటంటే తొక్కకూడదు అనమాట. సో ఫేస్ అంతా జిడ్డుగా అయిపోయింది, అందుకని ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు మళ్ళీ మేము టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, సో అక్కడికైతే వెళ్తున్నాం.
ఇక్కడ హోమం చేశారనమాట. సో అందుకని ఇక్కడ 7 టైమ్స్ తిరగాలి హోమం చుట్టూ. సో నేనైతే 7 టైమ్స్ తిరిగాను. అండ్ మా ఇంటి దగ్గర స్పెసిఫిక్గా సూర్య భగవానుడి టెంపుల్ లేదు. సో ఇక్కడ ఏంటంటే ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ మెయిన్లీ. అండ్ ఇక్కడ అందరి దేవుళ్ళు ఉంటారు. సో ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట. దీని ఆపోజిట్లోనే స్వామివారి ఫోటో పెట్టి డెకరేట్ చేశారనమాట. సో అక్కడే అందరూ వెళ్ళి పూజ చేసుకున్నారు. సో ఇలా అయితే మన రథసప్తమి వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ సన్ రైజ్ నుంచి టెంపుల్స్ వరకు మీకు ఫుల్ నేను ఏం చేశాను అన్నది చూపించాను. అండ్ ఫెస్టివల్ డే కాబట్టి వైబ్ కూడా చాలా బాగుంటుంది. నాకు పర్సనల్గా చాలా పీస్ఫుల్గా అనిపించింది. మీరు రథసప్తమి ఎలా సెలబ్రేట్ చేస్తారో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వేరే వ్లాగ్తో కలుద్దాం. బాయ్.